హాయ్ అందరికీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని వర్డ్స్ యూజ్ చేయొద్దు. సో అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరి 18, 2008 గోవాలో జరిగింది. గోవాలో అంజునా బీచ్ అంటే చాలా మందికి తెలుసు. అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ని చూడడానికి చాలా మంది టూరిస్టులు వెళ్తుంటారు. అయితే ఆ రోజు ఒక కపుల్ కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఎర్లీ మార్నింగ్ 6కి ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి సన్ రైజ్ ని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే వీళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడే కొంచెం క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం ప్రైవసీ కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకుందాం అనుకున్నారు. అలా మెల్లగా ఆ క్రౌడ్ నుంచి నడుచుకుంటూ ఎవరు లేని ప్లేస్ సైడ్ వెళ్తున్నారు. అయితే వీళ్ళు కొంచెం దూరం వెళ్ళంగానే ఏదో ఒడ్డుల నుంచి కొట్టుకొచ్చినట్టు వీళ్ళకి కనిపించింది. ఏంటా అని కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి బాడీ కనిపించింది. పైగా ఆమె ఇండియన్ అమ్మాయి కాదు, ఒక ఫారెన్ అమ్మాయి. ఆమెకి అరౌండ్ ఒక 15 to 16 years ఏజ్ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి బాడీ మీద సరిగా బట్టలు లేవు, పైగా కొన్ని దెబ్బలు కూడా కనిపించినాయి. వెంటనే వీళ్ళు భయపడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచిర్రు. అక్కడ క్రౌడ్ కూడా మొత్తం ఎక్కువైపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఆ ఫారెన్ అమ్మాయి ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, తనకి ఏం జరిగింది, అది హత్యనా ఆత్మహత్యనా, ఈ కేసుని పోలీసులు ఎట్లా సాల్వ్ చేసిరు అనే విషయాలు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోలో మాత్రం ట్విస్టులు మామూలుగా ఉండవు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంగ్లాండ్కి చెందిన ఫియోనా అనే 44 years లేడీ ఇండియాలో గోవాను చూడడానికి 6 months వెకేషన్కి వచ్చింది. ఆ ఫ్యామిలీలో తనతో కలిపి మొత్తం 9 మంది ఉన్నారు. తన హస్బెండ్ అండ్ 7 పిల్లలు. అయితే వాళ్ళు అలా వచ్చి గోవాలో ఒక హోటల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకి అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మంచి పరిచయం పెంచుకున్నారు. అందరికీ క్లోజ్ అయిపోయినారు. అలా అందరూ ప్లాన్ వేసుకుని అక్కడికి వెళ్దాం అనుకునే టైంకి తన 15 ఏళ్ల కూతురు వాళ్ళ మదర్కి ఒక రిక్వెస్ట్ చేసింది. అమ్మ, నేను ఇక్కడే ఉంటా, ఒక స్పెషల్ పార్టీ ఉంది, అది చూసుకుంటా నేను, మీరు వెళ్ళి రండి అని చెప్పింది. వాళ్ళమ్మ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ చాలాసేపు రిక్వెస్ట్ చేసేసరికి సరే అని చెప్పేసి తనతో పాటు జూలియో అనే ఒక గైడ్ ని తనను చూసుకోమని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు హ్యాపీగా వెళ్ళిన నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి మీ కూతురు ఇక్కడ చనిపోయిందని ఇన్ఫార్మ్ చేశారు. అది విన్న వెంటనే వాళ్ళు చాలా బాధతో అక్కడికి వచ్చేసారు. అయితే స్టార్టింగ్ లో ఒక అమ్మాయి బీచ్ దగ్గర పడిపోయిందని చెప్పినాం కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ స్కార్లెట్ అనే 15 ఏళ్ల అమ్మాయే. అయితే ఆ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే ఈమె హైగా ఆల్కహాల్ తీసుకుంది, కొంచెం మత్తులో ఉంది, అందుకోసం ఆ నీళ్ళలో పడిపోయింది, తను బయటికి రాలేక అందులోనే మునిగి చనిపోయిందని ఉంది. ఇది విన్న అందరూ ఇది నిజమే అయి ఉంటుందిలే అని అనుకున్నారు. కానీ దీనికి వాళ్ళ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే తను కొన్ని క్వశ్చన్స్ చేసింది. అవేంటంటే ఇన్ కేస్ తను గనక నిజంగానే నీటిలో మునిగి చనిపోయి ఉంటే తన బాడీ మీద దెబ్బలు ఎందుకున్నాయి, అండ్ ఇంకోటి తన బాడీ మీద కొన్ని బట్టలు కూడా మిస్ అయిపోయి ఉన్నాయి, అవి వేడిపోయినాయి అని. ఆమె అడిగిన క్వశ్చన్స్ కి పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేకపోయింది. నెక్స్ట్ డే తన కూతురు బాడీ దొరికిన ప్లేస్ దగ్గరికి వెళ్లి మొత్తం చూసింది. అయితే కొంచెం దూరంలో తన కూతురు విరిగిపోయిన శాండిల్ ఒకటి ఆమెకు కనిపించింది. అది పట్టుకొని చూస్తున్నప్పుడే ఇంకొంచెం దూరంలో తన అమ్మాయి ఇన్నర్ వేర్ కూడా ఒకటి కనిపించింది. అవి రెండు తీసుకొని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పింది, సార్ మా అమ్మాయి నీటిలో పడి చనిపోలేదు, తనని ఎవరు చంపేసి ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ అని చాలా బ్రతిమలాడింది. తను ఎంత చెప్తున్నా కూడా ఇది యాక్సిడెంటల్ డెత్ అమ్మా, తనని ఎవరు చంపలేదు అని ఆ కేసు ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఖచ్చితంగా వీళ్ళు ఏదో దాయడానికి ట్రై చేస్తున్నారు, దీని వెనక ఎవరో పెద్ద మనుషులు ఉండే ఉంటారు, ఇంకా నేను ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంత తిరిగినా నాకు న్యాయం జరగదని అనుకుంది. వెంటనే అక్కడ నుంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేసింది. ఆమె బాధను చూసిన కొందరు మంచోళ్ళు ఆమెకు సపోర్ట్ చేసిరు. ఈ విషయం మీడియా దాకా వెళ్ళింది. ఆ మీడియా వాళ్ళు కూడా అందరు దీన్ని టెలికాస్ట్ చేసిరు. ఈ న్యూస్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అందరికి తెలిసిపోయింది. అప్పుడు ఈ కేసుని కొంచెం ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని గోవా గవర్నమెంట్ కి గట్టి ప్రెజర్ పడ్డది. అప్పుడు మళ్ళీ ఆ బాడీని మళ్ళీ పోస్ట్ మార్టం చేయించారు. అప్పుడు తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటంటే ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే తన ఒంటి మీద గాయాలున్నాయి, అండ్ తనకి మత్తు పదార్థాలు భారీగా ఎక్కువ ఇచ్చేసారు, అండ్ తనని మానభంగం కూడా చేసారు. ఈ విషయం బయటికి రాగానే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ముందు వచ్చిన రిపోర్ట్స్ అన్ని ఫేక్ అని అర్థమైపోయింది, అండ్ ఈ కేసులో ఏదో దాయడానికి కూడా ట్రై చేస్తున్నారని అర్థమైపోయింది. అందుకు ముందు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని అండ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని ఇద్దరిని సస్పెండ్ చేసి పడేసారు. వెంటనే కొత్త ఆఫీసర్ అపాయింట్ చేసి ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయమని చెప్పారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ నుంచి మొదలైందంటే తను లాస్ట్ సారి ఎవరితో ఉంది, ఎక్కడుంది, అండ్ తనని ఎవరు చూసారు అనే ప్రాసెస్ లో వెళ్ళారు. అయితే ఒక బార్ లో పనిచేసే 2 వ్యక్తులు తను చివరిసారిగా మా బార్ లో చూసినామని చెప్పి ముందుకు వచ్చారు.
చెప్పారు. సార్ చివరిసారిగా ఆ అమ్మాయిని మా బాసు ఇంకొక పర్సన్ తో చూసినాం సార్, వాళ్ళిద్దరు అమ్మాయితోటి చాలా మిస్బిహేవ్ చేసిర్రు, కానీ మేమే కొంచెం భయపడి వెళ్ళిపోయినాం సార్ అని చెప్పారు. అది విన్న వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవిడెన్స్ కోసం చాలా ట్రై చేశారు కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలే. ఎందుకంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ మొత్తం దీన్ని మార్చేసిపోయిండు, ఒక్క క్లూ లేకుండా చేసిండు. అందువల్ల వాళ్ళ మదర్ ఈ కేసుని సిబిఐకి అప్పగించమని రిక్వెస్ట్ చేసింది. అయితే జూన్ 2008 ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సిబిఐ కూడా చాలా ట్రై చేసింది కానీ ఎవిడెన్స్ ని మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది. ఆ పర్సనే ఇది చేసిండని నిరూపించలేకపోయింది. ఇట్లా 2 years కష్టపడ్డారు, ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. ఐ విట్నెస్ ఉన్నారు కదా అనే ధైర్యంతో కోర్టుకు వెళ్ళారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కోర్టుకి రాకుండా ఎక్కడికో పారిపోయారు. ఇలా ఎన్నో వాయిదాల తర్వాత కోర్టు 2016 ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే వీళ్ళేం తప్పు చేయలేదు, వీళ్ళు మంచోళ్ళే, అందుకు వీళ్ళని రిలీజ్ చేస్తున్నాము అని. ఇది విన్న వాళ్ళ అమ్మకి సిబిఐకి చాలా బాధేసింది. ఎందుకంటే సిబిఐ కూడా నమ్మింది వీళ్ళు చేసిరని, కానీ ఎవిడెన్సెస్ మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది. అయినా కూడా వాళ్ళ మదరు పట్టు వదలకుండా మళ్ళీ ముంబై హైకోర్టుకు వెళ్లి రీ అప్పీల్ చేసింది. తనకి సిబిఐ కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఆ బార్ లో వర్క్ చేసిన ఇంకొక వెయిటర్ ముందుకు వచ్చి చెప్పిండు, సార్ అమ్మాయి చనిపోయినప్పుడు అమ్మాయి బాడీ పక్కనే మా ఓనర్ శాంసంగ్ చెప్పులు కూడా కనిపించినాయి సార్ నాకు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు కూడా అతను చాలా భయపడ్డాడు అండ్ ఈ పోలీసు వాళ్ళు కూడా ఇది రాకుండా దాచేసిరని చెప్పిండు. ఇట్లా ఇతను ఒక్కనే కాదు, ఇలా ఇతనితో పాటు ఇంకో 70 నుంచి 80 మంది దాకా సార్ చివరిసారిగా అమ్మాయిని శాంసంగ్ తోటే చూసినాం సార్ మేము అని చెప్పారు. ఇట్లా ఆల్మోస్ట్ 70 మంది దాకా మేము సాక్ష్యం చెప్తామని ముందుకు వచ్చారు. అయితే శాంసంగ్ ని అడిగిర్రు, మరి చివరిసారిగా నీతోటే కదా చూసింది అమ్మాయి, అయితే దానికి కరెక్ట్ సమాధానం అతను చెప్పలేకపోయిండు. అయితే ఇంతమంది ఐ విట్నెస్ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పేసేసరికి ఆ కోర్టు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కింద అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకొక పర్సన్ కి సరైన ఎవిడెన్స్ లేకపోయేసరికి అతన్ని రిలీజ్ చేసింది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఐ విట్నెస్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చేస్తారంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సాల్వ్ కావాలనుకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఆ స్టార్టింగ్ లో దొరికిన ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఉంటది. అదే వీళ్ళన్ని మార్చేసేసరికి ఈ కేసు చాలా టఫ్ అయిపోయింది. అయినా దేశంగాని దేశంలో నిజాన్ని దాయాలనుకున్న దుర్మార్గులతోటి 8 సంవత్సరాలు పోరాడిందంటే ఆ మదర్ ఎంత గ్రేటో చూడండి. ఈ స్టోరీ విన్న తర్వాత నాకైతే చాలా బాధేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని తీసేసి క్లోజ్ చేసిన కేసులు ఎన్ని ఉన్నాయో ఏమో మన దగ్గర. ఈ కేసు విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రియల్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కేసుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కామెంట్ లో లేదా డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతా. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.